టుడే రెసిపీ స్వీట్ పికిల్. ఫస్ట్గా మామిడికాయలు తెచ్చుకోవాలి. కలెక్టర్ కాయలు తీసుకొచ్చి వాటిని చక్కగా కడుక్కొని వాటిని ముక్కలుగా కట్ చేయాలి. ఆ కట్ చేసే విధానం ఒకసారి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం మామిడికాయలు కడుక్కున్నాం. వాటిని ఇలా తొక్క తీసుకోవాలి. ఇలా నీట్గా తొక్క తీసుకోవాలి. తడి లేకుండా తుడుచుకొని వాటిని నీట్గా తొక్క తీసుకున్నాం. ఓకే, తొక్క తీసుకున్న వాటిని ఏ విధంగా కట్ చేయాలన్నది కూడా నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఒక్కసారి చూడండి. ఇలా నీట్గా మనం తీసుకున్న 15 కాయల్ని నీట్గా తొక్కలు తీసుకోవాలి. ఓకే, తొక్కలు తీసుకున్న తర్వాత ఒక కత్తిపీట సహాయంతో ముక్కలన్నీ కట్ చేసుకోవాలి. ముక్కటిగా కట్ చేసుకోవాలి. ఇలా పీట మీద కూర్చొని ఇలా మ్యాంగో ముక్కల్ని ఒక్కొక్కటిగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నిటినీ మనం ఒక గిన్నెలోకి తీసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, బెల్లం మామిడికాయలు వేయడానికి 2 కేజీల బెల్లాన్ని ఇలా తురుముకోవాలి. 20 కాయలకి 20 కాయలు కలెక్టర్ కాయలకి స్వీట్ పికిల్ చేయటానికి ఇలా బెల్లాన్ని 2 కేజీలు తురుముకోవాలి. ఈ తురిమిన బెల్లాన్ని మనం చేసుకునే పచ్చడిలో కలుపుకోవడానికి. ఆవాలు, మెంతులు, జీలకర్ర కలిపిన మిశ్రమం అన్నీ ఒక పావు కేజీ, అన్నీ కలిపి పావు కేజీ. అండ్ 2 కేజీలు బెల్లం, 1 గ్లాసుడు ఉప్పు, 1 గ్లాసు ఉప్పు, అండ్ 1/2 కేజీ వెల్లుల్లిపాయలు ముద్దగా కొట్టుకోవాలి. కచ్చాబచ్చాగా చూస్తున్నారా? ఇలా కచ్చాబచ్చాగా కొట్టుకుంటే 1/2 కేజీ వెల్లుల్లిపాయల మిశ్రమం రెడీ చేసుకోవాలి. ఓకే, 2 కేజీల బెల్లాన్ని కూడా ఇలా తురుముకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మరొకసారి మళ్ళీ చెప్తున్నాను వినండి. ఫస్ట్గా ముక్కలు కట్ చేసుకొని ఇలా పెట్టుకున్న ముక్కల్లో 1 పావు కేజీ మెంతులు, ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 గ్లాసు ఉప్పు, 1/2 కేజీ వెల్లుల్లిపాయలు కచ్చాబచ్చాగా కొట్టుకోవాలి. అండ్ 2 కేజీల బెల్లాన్ని తురుముకోవాలి. మనకి ఒకవేళ కారం సరిపోలేదు అనుకుంటే 3 స్పూన్ల కారం ఎక్స్ట్రా కలుపుకోవాలి. ఒక గ్లాసుడు కారం, ఆ చిన్న గ్లాస్తో ఉంది చూడండి, ఆ గ్లాస్తో 1 గ్లాసుడు కారం కలుపుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు కలుపుకునే విధానం ఒకసారి చూద్దాం. ఫస్ట్గా ఉప్పుని కలుపుకోవాలి. తర్వాత మనం మిశ్రమం ముద్దగా కలుపుకున్న కారం అన్నీ కలిపేసుకోవాలి. అండ్ వెల్లుల్లిపాయ మిశ్రమం కూడా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలుపుకున్న వేసుకున్న వెల్లుల్లిపాయ మిశ్రమాన్ని ముక్కలకు గట్టిగా పట్టించుకోవాలి. అండ్ నెక్స్ట్ 2 కేజీల బెల్లాన్ని కూడా అందులో కలుపుకోవాలి.
మనం మొత్తంగా తురుముకున్న 2 కేజీల బెల్లాన్ని ఇందులో కలుపుకోవాలి. ఈ కలుపుకున్న బెల్లాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. టోటల్గా అన్నీ మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మామిడి ముక్కలకు పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఒకవేళ ఏమైనా ఒకవేళ తీపి తక్కువగా అనిపిస్తే ఒక 1/2 కేజీ బెల్లాన్ని మళ్ళీ కలుపుకోవచ్చు. ఇలా కలిపిన దీన్ని ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇందులో చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇలా వేసిన ఈ మిశ్రమాన్ని 3 రోజులు కలపకుండా మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుని 3 రోజుల తర్వాత దీన్ని ఎండలో ఎండబెట్టుకోవాలి. ఈ ఎండబెట్టే విధానం అంతా కూడా నేను నెక్స్ట్ దాంట్లో చూపిస్తాను. అక్కడ చూద్దాం. చూడండి ఎంత బాగుందో. 3 రోజులు ఎండిన తర్వాత పికిల్ చూసారు ఎంత బాగుందో. ఈ విధంగా ఎండిన తర్వాత దీన్ని జాడీల్లోకి తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా వచ్చిన పచ్చడి.